ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మన ఇద్దరం కలిసి వెళ్లి ఇన్వైట్ చేస్తే మిమ్మల్ని కలవడానికి వచ్చాడట. మీకు సారీ చెప్పడానికి. అంటే నాతో ఏం పనిలేదన్నమాట. వెళ్ళండి, మీరు వెళ్ళి మాట్లాడుకోండి. అబ్బా ఏంటండి మీరు మరీ అంత జలస్? ఇది జలస్ కాదండి, సెల్ఫ్ రెస్పెక్ట్. పాపం అతను అదే పనిగా వస్తే ఇలా మొండికేయడం కరెక్ట్ కాదండి. ఎవరండి మొండి చేస్తుంది? మీరు మొండి చేస్తున్నారు. హా? హలో హలో రాకేష్, ఎక్కడున్నావు? నీ ఫోన్ కనెక్ట్ అవ్వట్లేదేంటి? నేను వేరే ఫ్రెండ్ మీట్ అవ్వడానికి వచ్చాను అబ్బాయి. ఇక్కడ సిగ్నల్స్ ఉండవులే. సరే, నువ్వు వెళ్ళిన పని అయిందా? యా, చెయ్యాల్సిన దాని గురించి మంచి క్లారిటీ కూడా వచ్చింది. నీ దగ్గరికే స్టార్ట్ అవుతున్నాను, వచ్చాక మాట్లాడతాను. రాకేష్, నేను జోసెఫ్ వాళ్ళ దగ్గర లేను. అక్కడ మీటింగ్ ఫినిష్ చేసుకుని రోడ్స్ క్లియర్ అవడంతో గౌరీ గారి ఇంటికి వచ్చాను. అక్కడికి వెళ్ళావా? అవును, అక్కకి సర్ప్రైజ్ ఇద్దామని వచ్చి నేనే సర్ప్రైజ్ అయ్యాను. సర్ప్రైజ్ అయ్యావా? ఎందుకు? ఎవరినైనా కలిసావా? లేదు, తీరా నేను ఇక్కడికి వచ్చేసరికి అక్కి ఫ్రెండ్ ఇద్దరు వెళ్ళిపోయారంట. నేను కూడా గౌరీ గారిని కలిసి స్టార్ట్ అవుతాను. అంటే ఇంకా నువ్వు వాళ్ళని మీట్ అవ్వలేదా? లేదు, బయటే వెయిట్ చేస్తున్నాను. ఓ మై గాడ్ అబ్బాయి! రాకేష్, వాట్ హ్యాపెండ్? హే మ్యాన్, కాంట్ యు సీ? మనుషుల్ని చంపేస్తారా? హలో రాకేష్, ఏమైంది? అబ్బాయి, వెంటనే విజయనగర్ కాలనీకి రా. హలో రాకేష్, మీరేంటి చెప్పినా నేను రానండి. అలాంటి వాళ్ళతో స్నేహం పెంచుకుంటే మనకి 4 ఈవెంట్లు వస్తాయి. ఆ తర్వాత మీ ఇష్టం. నేను వెళ్తున్నాను, పదండి. ఆగండి గౌరీ గారు, ఏదో మోమాటానికి అంటాం, బ్రతిమిలాడరా? మీరేంటి అలాగా కన్ఫ్యూజన్తో చూస్తున్నారు? క్లారిటీగా ఉండాలి నాలాగా. పదండి పదండి, వెళ్ళి కలిసొద్దాం, రండి. రాకేష్కి ఏదో యాక్సిడెంట్ జరిగినట్టుంది, నేను వెళ్ళాలి. వెళ్ళిపోతున్నాడా గౌరీ గారు? హా? మనల్ని రమ్మని చెప్పి అతను వెళ్ళిపోతున్నాడేంటి? అదే నాకు అర్థం కావడం లేదండి. పాపమేదో కంగారులో ఉన్నట్టున్నాడు. కంగారులో ఉండడం కాదు, అతనికి కూడా మీలాగే కాన్స్టెంట్ మైండ్ సెట్ లేదండి. శంకర్ గారు, మరి కలవాలని వచ్చిన వ్యక్తి కలవకుండా వెళ్ళిపోతే ఏమంటారు? నువ్వు చేసిన వంకాయ కూర తిని వాళ్ళ అమ్మగారు గుర్తొచ్చారంట. థ్యాంక్స్ కూడా చెప్పాలని అన్నారు. అదే పనిగా వచ్చి సడన్ గా ఎందుకు వెళ్ళిపోయాడు? ఏదైనా అర్జెంట్ పనుండొచ్చులేవే. మీరు అభయ్ వచ్చాడు అనగానే తీర్థయాత్రలో తప్పిపోయిన పిల్లాడు ఇల్లు వెతుక్కుంటూ తిరిగి వచ్చాడన్న ఆనందంతో పరిగెత్తుకుంటూ వచ్చారు. తీరా మీరు వచ్చేసరికి వాడు చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయాడు. అంత మీ వల్లే. నా వల్ల నేనేం చేశానండి? అతను ఇక్కడ వెయిట్ చేస్తూ ఉంటే నాతో లోపల ఆర్గ్యుమెంట్ పెట్టుకుంటారా? పాపం అతను వెయిట్ చేసి విసుగొచ్చి వెళ్ళిపోయి ఉంటారు. మీరున్నారే, ఒక్క పని కూడా కరెక్ట్ గా చేయరే. నేనా? ఇలా దూరం నుంచి దొంగ చూపులు చూడటంతోనే సరిపోతుంది. సంజయ్తో కాసేపు పీస్ఫుల్గా లోన్లీగా కూర్చుని మాట్లాడాలి. ఏం చేయాలి?
మాట్లాడాలి. రాత్రి 9 గంటలకి ఒంటరిగా టెర్రస్ మీదకి రండి ప్లీజ్. ప్లీజ్ సంజయ్ గారు ప్లీజ్. అబ్బా సంజయ్ గారు ప్లీజ్ సంజయ్ గారు. ఎస్ రాత్రి 9 గంటలకి ఒంటరిగా టెర్రస్ పైకి రండి. మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏంటి, శ్రావణి నాతో ఒంటరిగా మాట్లాడాలనుకుంటోందా? అంటే అంటే తనకి నా మీద ఏదైనా ఫీలింగ్ స్టార్ట్ అయిందా? యాహూ! రే అన్నయ్య. స్పీడ్ ఏంట్రా? సారీ అన్నయ్య, చూసుకోలేదు. పర్లేదులే, కుర్రాడు అన్నాక ఆ మాత్రం చురుగ్గా ఉండాలి. నేను షాప్ దాకా వెళ్ళొస్తా, జాగ్రత్త. మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. రాత్రి 9 గంటలకి ఒంటరిగా టెర్రస్ మీదకి రండి. ఈవిడేంటి అంత చిరాగ్గా చూస్తుంది? ఓ, చూస్తే పలకరించలేదనా? పలకరిస్తే పోలే. గౌరీ గారు ఓకే కదా? ఆ, పని మీద వెళ్తున్నాను బయటికి, సాయంత్రం కలుస్తాను, ఓకేనా? అసలు శంకర్ గారు నా గురించి ఏమనుకుంటున్నారు? ఏదైనా మాట్లాడాలనుకుంటే డైరెక్ట్గా నాతోనే చెప్పొచ్చు కదా. ఆయన ఒంటరిగా మాట్లాడేంత ముఖ్యమైన విషయం ఏముంది? ఇప్పుడు గొడవ పడితే అందరికీ తెలిసిపోతుంది. రాత్రి కలిసి ఫుల్గా క్లాస్ తీసుకుంటా. పప్పన్నం పెట్టాలనేసరికి అయ్యగారికి పెళ్లి ఆలోచనలు పుట్టుకొచ్చాయేమో. ఈ గౌరీతో అంత ఈజీ కాదని తెలిసొచ్చేలా చేస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.